బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ హాట్ కామెంట్స్ చేశారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సాక్షాత్తు హైకోర్టే హైడ్రాపై ముట్టికాయలు వేస్తుందన్నారు. కోర్టు వ్యాఖ్యలతోనైనా సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈటెల రాజేందర్ ఇచ్చిన హామీలను నెరవేర్చేంత వరకు కాంగ్రెస్ సర్కార్ను వదిలిపెట్టమని హెచ్చరించారు. రైతులకు 100% రుణమాఫీని వెంటనే పూర్తి చేయాలంటూ డిమాండ్ చేశారు రాజేందర్. ఎంఆర్ఓ అన్న మాటలు కావవి, ఐపీఎస్ ఆఫీసర్ను ఐఏఎస్ ఆఫీసర్లు అన్న మాటలు కాదు. స్ట్రేట్గా ఈ హైడ్రా రేవంత్ రెడ్డి మదిలో పుట్టినటువంటి తనకి ఇష్టమైన పుత్రిక అని చెప్పుకుంటాడు. బ్రెయిన్ చైల్డ్ రేవంత్ రెడ్డి, బ్రెయిన్ చైల్డ్ హైడ్రా. రేవంత్ రెడ్డి బ్రెయిన్ చైల్డ్ మూసి ప్రక్షాళన. కాబట్టి ఇవాళ ఆ రెండిట్లో అధికారులే రోజు ఒక స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఈ కూల్చివేత నాకు సంబంధం లేదు, ఈ మూసి ప్రక్షాళన నా నిర్ణయం కాదు. ఏ అధికారిని అడిగినా కూడా తప్పించుకునే స్థాయికి వచ్చిందంటే అది ఎంత పేలవంగా, ఎంత ప్రజాక్షేత్రంలో ఏవగించబడుతుందో అర్థమవుతుంది. కాబట్టి హైకోర్టు వేసిన మొట్టకాయలు ఇవాళ ఆఫీసర్లు కాదు, నేరుగా రేవంత్ రెడ్డికి తగిలింది. కాబట్టి నిజంగానే కనుక నీకు నిజాయితీ ఉంటే, ప్రజల మీద ప్రేమ ఉంటే, చట్టం మీద నమ్మకం ఉంటే రాజీనామా చేయాలి. రాజీనామా చేయకుండా నువ్వు కొనసాగుతున్నావు అంటేనే నువ్వు చట్టం లెక్కలేదు, నీకు జడ్జిలు లెక్కలేదు. నీకు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా, బేషరతుగా బ్యాంకులలో వాళ్ళకు 3 లక్షలున్నాయా 4 లక్షలున్నాయా నీకు అక్కర్లేని సబ్జెక్టు. నీవిచ్చే 2 లక్షల రూపాయలు వాళ్ళ అకౌంట్లలో ఎవరి అకౌంట్లో వాళ్ళకి ఇవ్వాలి తప్ప, ఇవాళ తల్లికి కొడుక్కి సేమ్ కార్డు ఉంటే ఇద్దరిని కలపొద్దని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. దాని ప్రకారంగా కనుక ఇవ్వకపోతే రేపు నీ ప్రజాక్షేత్రంలో అదే రైతులు నేను ఎట్లయితే నమ్మిండ్రో గట్టనే బొంద పెడతానని చెప్పి, బొంద పెట్టకముందే మీరు చదువుకోమని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా.